విత్డ్రా పెట్టే వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నా. అంటే వాళ్ళు కూడా అర్థం కావాలి కదని చెప్పేసి. ఫస్ట్ మైలోకి వెళ్ళాక మీరు కిందకి వెళ్తే విత్డ్రా ఆప్షన్ వస్తుంది. విత్డ్రా మీద నొక్కాక విత్డ్రా నొక్కండి. విత్డ్రా నొక్కాక ఇక్కడ BEP20 రెండు ఛానల్స్ కనపడతాయి. BEP20 ట్రాన్ ఒకటి కనిపిస్తుంది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. టైప్ అనేది BEP20 ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన డాలర్స్ పెట్టండి. 16 పెట్టి 60లో మీకు 3 అనేది కట్ అవుతాయి. సర్వీస్ ఫీ అనమాట. మళ్ళీ నాకు ఎంత కట్టేది అంత కట్టేది అనుకుండా సర్వీస్ ఫీ ఇక్కడే కనబడుతుంది. దాని తర్వాత కిందకి వెళ్తే ఈమెయిల్ వెరిఫికేషన్ అడిగిద్ది. గెటర్ నొక్కండి. గెటర్ నొక్కితే మీ జీమెయిల్కి OTP వస్తుంది. OTP వస్తే ఇక్కడ జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ గెటర్ నొక్కిన చోట పక్కనే ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, దాంట్లో పేస్ట్ చేయండి. కింద గూగుల్ వెరిఫికేషన్ అంటే చాలామంది తప్పు చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్కి ఏమో జీమెయిల్ నొక్కుతున్నారు, కింద ఏమో జీమెయిల్కి వచ్చిన OTP నొక్కుతున్నారు. అది తప్పు. ఇది గూగుల్ వెరిఫికేషన్ అంటే గూగుల్ ఆథెంటికేటర్ మనకు ఉంది కదా, ఎక్కించుకున్నాం. KYC చేసేప్పుడు వాడాం కదా ఆథెంటికేటర్లో ఏదైతే రన్ అవుతుందో OTP ఇక్కడ టైమర్ చూసుకోండి. ఫస్ట్ టైమర్ సగమే ఉంది కాబట్టి అది మొత్తం అయ్యేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసి న్యూ OTP రాగానే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ నొక్కండి. త్వరగా ఫాస్ట్గా మంచిది. కాపీ అయిపోయింది. గట్టి నొక్కగానే ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. కిందకి వెళ్ళాక విత్డ్రా కన్ఫర్మ్ నొక్కితే మీకు కన్ఫర్మ్ అక్కడ అయిపోద్ది. అలాగే మీకు 96 అవర్స్ అనేది టైం పడుతుంది. కొంతమందికి 72 అవర్స్కే పడుతుంది, కొంతమందికి 95 అవర్స్ 91 అవర్స్. ఏదైనా సరే మీకు బైనాన్స్ లేకపోతే ట్రస్ట్ వాలెట్ ఇది పెట్టుకుంటే అది దానికి పడుతున్నాయి. పడిపోయిన తర్వాత మీకు ఎలా ఇండియన్ కరెన్సీలో మార్చుకోవాలని అడిగితే నేను చెప్తాను. దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.